హాయ్ అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సులోచనని. ఇవాళ దొండకాయ పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం గ్యాస్ మీద ఒక బాండెల్ పెట్టుకొని ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే బాండెల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దొండకాయలు వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకొని దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో పల్లీలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇవి మెదిగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత దొండకాయలు వేసుకోవాలి. 1 బై 1 వేసుకోవాలండి. దొండకాయలు వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. అవి కూడా దంచుకున్న తర్వాత చింతపండు కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ బాగా మెదిగిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి కూడా మెదిగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. పచ్చడి అంటేనే ఆనియన్స్ ఉండాలి కదండి. కచ్చపచ్చ దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తోడుకోవడం అంతే అండి. టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది.